ఈ రోజు జూన్ 9, 2026 మంగళవారం. ఈ రోజు మార్కెట్లు అయితే న్యూట్రల్ గా ఓపెన్ అవుతున్నాయి, కానీ తర్వాత బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. ఎందుకంటే నిన్న బాగా పడింది కాబట్టి షార్ట్ కవరింగ్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ మంగళవారం వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది నిఫ్టీ కాబట్టి. అదొకటి. గోల్డ్ ఫ్లాట్ గానే ఉంది, సిల్వర్ ఫ్లాట్ గానే ఉంది. ఎఫ్ఐఎల్ కంటిన్యూగా అమ్ముతూనే ఉన్నారు. -4/5 5,555.67 కోట్లు అమ్మడం జరిగింది ఎఫ్ఐఎల్. డిఐలు కొనడం జరిగింది 5,165.24 కోట్లు. ఇక మన మార్కెట్లో వచ్చేటప్పటికి నిన్న 719.08 పాయింట్లు మైనస్ లో క్లోజ్ అవడం జరిగింది. ఎన్ఎస్సి వచ్చి 243.70 పాయింట్లు. బ్యాంక్ నిఫ్టీ వచ్చి -432.50 మైనస్ లో ఉంది. ఇక న్యూస్ లోకి వచ్చేటప్పటికి అవెంటల్ డీల్ జరిగింది డిఆర్డిఓ తోటి 9.94 కోట్ల రూపాయలు. అవెంటల్. ఆర్వీఎన్ఎల్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆర్డర్స్ రావడం జరిగింది 224.30 కోట్లు సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే నుంచి. తర్వాత జేఎన్కే ఇండియా ఆర్డర్స్ రావడం జరిగింది 100 నుంచి 300 కోట్లు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చేయాలి. గ్రాసిమ్ ఇన్వెస్ట్ చేస్తుంది 394 కోట్లు కర్ణాటకలో. ఎక్స్పాన్షన్ ఉంది. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ రికార్డ్ డేట్ బోనస్ ఉంది. 3 షేర్లకు 1 షేరు. అది 17 జూన్ రికార్డ్ డేట్. అంటే 16 కొనుక్కుంటే మీకు బోనస్ వస్తుంది, 3 కొనుక్కుంటే 1 వస్తుంది. బ్రిగేడ్ ఎంటర్ప్రైజ్ రియల్ ఎస్టేట్ కంపెనీ. రాయల్ ఆర్చిడ్స్ ఎక్స్పాన్షన్ చేస్తుంది. అహ్మదాబాద్ ఒకటి హోటల్ తీసుకోవడం జరిగింది. ఐఆర్బి ఇన్ఫ్రా మేలో టోల్ గేట్ రెవెన్యూ 25% పెరిగింది. 843 crores. అంతకుముందు 672 కోట్లు. ఇయర్ ఆన్ ఇయర్ 25% ఇంక్రీజ్ అవడం జరిగింది. ఐఆర్బి ఇన్ఫ్రా అంటే టోల్ గేట్ అన్నమాట. మనం రోడ్ల మీద హైవేలో వెళ్తుంటే టోల్ ఉంటుంది కదా, అదే ఐఆర్బి ఇన్ఫ్రా. ఎన్ఎల్సి ఇండియా ఆఫర్ ఫర్ సేల్ ఇస్తుంది 303 రూపాయలు 1 షేర్ చొప్పున. తర్వాత ప్రెసిషన్ ఎలక్ట్రానిక్స్ ఆర్డర్స్ రావడం జరిగింది 37 కోట్ల రూపాయలు. తర్వాత వాటెక్ వాబాకి ఆర్డర్స్ రావడం జరిగింది 250 నుంచి 600 కోట్లు. అజ్మాన్ సేవేజ్ అన్నమాట, బయో రిఫైనరీ ప్లాంట్ యుఏఈలో ఇది అన్నమాట. ఇక దీంట్లో బాగా మెయిన్ అంటే మనం చూడవలసింది గ్రాసిమ్ ఒకటి తగ్గితే కొనుక్కోవచ్చు. బ్రిగేడ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రియల్ ఎస్టేట్ కంపెనీ. తర్వాత మీరు వాటెక్ వాబాగును కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే వాటెక్ వాబాగు అది సివరేజ్కి సంబంధించింది, చాలా చాలా బ్రాండ్ కంపెనీ. తగ్గినప్పుడు కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఎన్ఎల్సి ఇండియా చూడాలి, ఆఫర్ పర్ సేల్ కాబట్టి మరి 303కి తగినప్పుడు కొనుక్కోవడం అనేది చూసుకోవాలి. ఓకే, ఇవి మీకు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి, ఆఫ్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. ఎవరికైతే ఉందో ఆఫ్లైన్ అయితే ఇండివిజువల్గానే ఉంటుంది. ఇక తర్వాత మీకు ఇప్పుడు యాన్యువల్ రిజల్ట్స్ రావడం జరిగింది. ఆ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా ఉన్నాయి, కూడా ఇప్పుడేం పెరిగే అవకాశాలు కనబడట్లేదు. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి, అవి కూడా బాగుండవు. కాబట్టి ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు మినిమం 6 months నుంచి 1 year వరకు హోల్డ్ చేయగలిగితేనే రిటర్న్స్ వస్తాయి. లాంగ్ టర్మ్కి చాలా కంపెనీలు ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు, ఏదైనా ఉంటే డిస్కస్ చేయొచ్చు.